నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య జనం విలవిల్లాడిపోతున్నారు. కూరగాయల ధరలు, మంచి నూనె ధర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో కూరగాయల ధరలు విని జనం హడలిపోతున్నారు. కూరగాయల ధరలు పెరగడంపై సామాన్య జనం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిన కూరగాయల ధరలపై జనం ఏమంటున్నారో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో తగ్గాల్సిన కూరగాయల ధరలు గత నెల రోజులుగా చూసుకుంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో ఉన్నాము. ఈ రైతు బజార్లో గత నెల రోజులుగా కూరగాయల ధరలను చూసుకుంటే దాదాపు రెట్టింపు అయినట్టు కనిపిస్తున్నది. ఏ కూరగాయ కొన్నామన్నా అని దాదాపు 80 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతున్నది. వారం రోజులకు కావాల్సిన కూరగాయలు కొందామంటే దాదాపు 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని ఇక్కడ వినియోగదారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాము. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళని తెలుసుకుందాము. చెప్పండి, ఈ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో? గత నెల రోజులుగా పోల్చుకుంటే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి? రైతు బజార్ ఆదిలాబాద్లో ఉన్నామండి. మామూలుగా అయితే వర్షాకాలంలో కూరగాయల రేటు తగ్గాలి, కానీ ఈసారి గతానికి భిన్నంగా రేట్లు అనేటివి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక టమాటో రేటు 40 రూపాయలు తప్పించి మిగతా ఏదైనా సరే వంకాయ కానీ బీరకాయ, బెండకాయ ఏ కూరగాయలు చూసినా కూడా ఈరోజు దగ్గర 60 నుంచి 100 రూపాయల మధ్యలో ఉంది. అందులో ఎల్లిగడ్డలు వచ్చేసి 360 నుంచి 400 రూపాయలు, ఉల్లిగడ్డలు 80 రూపాయలు, మిర్చి కూడా ఆల్మోస్ట్ 100 రూపాయల దాకా ఉంది. మనం 500 రూపాయలు తీసుకెళ్తే ఈ కూరగాయలు కేవలం ఒక 3-4 రోజులకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. వర్షాల కారణంగా కావచ్చు, ఇంకా ఏ కారణమైనా కావచ్చు, ఈ కూరగాయల రేట్ల వల్ల సామాన్య ప్రజలైతే విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టాలని, అలాగే ఈ కూరగాయల రేట్లు కానీ నిత్యావసరాల రేట్లు కానీ ఖచ్చితంగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మొత్తానికి ఇక్కడ మనం రైతు బజార్లో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డును చూడవచ్చు. ఈ బోర్డులో చూస్తే ఏ కూరగాయలు చూసినా ఒక టమాటాలు తప్పితే మిగతా అన్నీ కూడా దాదాపు 80 నుంచి 100కు పైగానే కిలో ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ టమాటా మొదలుకొని వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, కాకరకాయ ఇలా ఏ కూరగాయలు చూసినా కానీ 100కు పైగానే కిలో ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉల్లిగడ్డల పరిస్థితికి వస్తే ఉల్లిగడ్డలు కిలో 80 రూపాయలు ధర పలుకుతుంది. అలాగే ఎల్లిగడ్డలు 300 నుంచి 400 వరకు ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది రైతులు మాత్రం ఇక్కడ తాము స్థానికంగా ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల పంటల విస్తీర్ణం తగ్గడంతో పైనుంచే తమకు హోల్సేల్ రూపంలోనే ధర ఎక్కువ కావడంతో తాము ధరలను పెంచి అమ్మాల్సిన పరిస్థితి ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. ఇక్కడ కూరగాయల వ్యాపారులు రైతులు నాటి తెలుసుకున్నాము, వాళ్ళు ఎందుకు ధర పెంచాల్సి వచ్చిందో. చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్, నా పేరు అనిల్, ఇంద్రేలి మండల్ ధనోరా గ్రామం నుంచి వచ్చాను సార్. ఈ కూరగాయల ధరలు ఎందుకు పెరిగినాయి సార్? వర్షాల కారణంగా సార్. నాకు ఒక్కొక్కళ్ళకు ఇది 10 బాక్సులు టమాటాలు వెళ్ళలేదు సార్, ఇప్పుడు 2 వెళ్తున్నాయి. అప్పటి నుంచి బయట నుంచి వచ్చిన మాళ్ళకు అప్పుడు దళారులకు పోయిన సంవత్సరం 300 దాకా 240 దాకా పోయింది. అప్పుడు ఓలనలే, కానీ ఇప్పుడు మా దగ్గర వెళ్తలేవు సార్, బయట నుంచి వస్తలేదు, ఇప్పుడు వెళ్తలేదు. అయితే 40 రూపాయల కిలో అంటేనే జనాలు భయపడుతున్నారు. యాక్చువల్గా 100 రూపాయల కిలో వంకాయ అనుకోండి, వాళ్ళు కొనలేరు, గరీబ్ కొనలేరు, కానీ మాకు కూడా వెళ్తలేదు సార్. మేము ఒక్కసారి మందు కొడితే 5,000 సార్, మేము రోజు అమ్మితే 5,000 రావు, కానీ మందులకే పైసలు సరిపోతలేవు. పబ్లిక్ ఏమనిపిస్తుందంటే అబ్బా ఇంత పీరం అమ్ముతుంటే రైతులు బాగా పైసలు సంపాదించి అట్లా అనిపిస్తుంది, కానీ మాకు కూలి వెళ్తలేదు సార్. అంటే వర్షాల కారణంగా ఆకుకూరలు అయితే రానే వస్తాను లేవు సార్, కొత్తిమీర, మెంతి, పాలకి ఇట్లా అయితే వస్తాను లేవు, బయట నుంచి వస్తున్నాయి ఇప్పుడు వచ్చేది రైతు వారిలో. అయితే రైతుల దగ్గర ఉన్న పంటలు కొద్దిగా వెళ్తున్నాయి కాబట్టి దానికి రేట్లు పెరిగినాయి సార్. మీరు చెప్పండి, కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? బాగా ఘోరంగా ఉన్నాయి. ఒక 40 రూపాయలు టమాటా ఉంటే 90 రూపాయలు వంకాయలు, బీరకాయలు. మేము సామాన్యులు మేము ఎలా కొనుక్కుంటాం, ఎలా తినాలి? వీళ్ళ అంటే వాళ్ళ ఆలోచన అది కరెక్టే, కానీ మేము ఎలా బతకాలి మాకేమో అర్థమవుతలేదు. ఇక డాక్టర్లు ఏమో అవి తినమంటారు, కూరగాయలు ఎక్కువ తినమంటారు, కానీ మేము కూరగాయలు కొనే పరిస్థితి లేదు కదా. కానీ దీనికి ఎవరు బాధ్యత వహించాలో ఎవరో ఏమో అర్థం కాదు. మేము ఇక ఏదో నడుస్తుంది అంతే. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది కూరగాయల ధరల విషయం అంటే వాళ్ళకు ఏదన్నా ఇంకేమన్నా చేయాలి. మందులు వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు 500 రూపాయలు 5,000 రూపాయలు అయిందన్నారు, దానికి ఏమన్నా తక్కువ చేయాలో ఏమో చేయాలి, కానీ మమ్మల్ని సామాన్యులను బట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇక దాన్ని ప్రభుత్వం ఏమైనా ఆలోచించాలి, ఏమైనా చేస్తే బాగుంటుంది. మొత్తానికి కూరగాయల ధరలు పెరగడం పట్ల ఇటు సామాన్య జనంతో పాటు ఇక్కడ కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో
కూరగాయల విషయం తగ్గడంతో పాటు భారీ వర్షాల కారణంగా చాలా మటుకు దిగుబడులు తగ్గాయని, దీంతో తమకు పెట్టుబడి సైతం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని ఒకవైపు రైతులు చెప్తుంటే, సామాన్య జనం మాత్రము తాము 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా కనీసము ఒక వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామని ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరల నియంత్రణ, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో సామాన్య జనం మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడున్న సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల పవన్తో